వెల్కమ్ టు .NET ట్రైనింగ్. మనం ప్రీవియస్ సెషన్లో వ్యాలిడేషన్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ వన్ రిక్వైర్డ్ ఫీల్డ్ వ్యాలిడేటర్ అంటే ఏంటో చూసాం. చూడండి, ఎప్పుడైతే ఈ ఫీల్డ్ ఎంటీగా ఉంటుందో ఈ ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. అలాగే వీ హ్యావ్ డిఫరెంట్ వ్యాలిడేటర్స్. రేంజ్ ఫీల్డ్ వ్యాలిడేటర్ అంటే ఒక రేంజ్ అనేది మనం సెట్ చేస్తాం. దాని సింటాక్స్ చూద్దాం. దాన్ని చెక్ చేయడానికి ఐ విల్ టేక్ ఏ వన్ టెక్స్ట్ బాక్స్. ఫస్ట్ దానికేమో రిక్వైర్డ్ ఫీల్డ్ వాడేసాం. ఐ విల్ టేక్ వన్ మోర్ టెక్స్ట్ బాక్స్. txt ఏజ్ అనే టెక్స్ట్ బాక్స్ తీసుకున్నానండి. మనం వాడేది ఏంటి? రేంజ్ ఫీల్డ్ వ్యాలిడేటర్. సో ఇక్కడ రేంజ్ ఫీల్డ్ వ్యాలిడేటర్ అనేది ఉంటుంది. దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. ఇక్కడ ఎర్రర్ మెసేజ్ ఏంటంటే ఎంటర్ ఏజ్, లేకపోతే ఎర్రర్ మెసేజ్ అనేది మీ ఇష్టం. ఏజ్ బిట్వీన్ 18 to 16 అని పెట్టిన ఎర్రర్ మెసేజ్. మనం ఇక్కడ దేన్ని వ్యాలిడేట్ చేయాలి? సో వీ హ్యావ్ టు యూస్ కంట్రోల్ టు వ్యాలిడేట్. ఏ టెక్స్ట్ బాక్స్ అయితే వాడతామో ఆ టెక్స్ట్ బాక్స్ యొక్క ఐడి ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ప్రీవియస్లానే సేమ్ థింగ్ చేసాం. మన ఎర్రర్ మెసేజ్ రెడ్ కలర్లో ఉండాలి కాబట్టి 4 కలర్ రెడ్. ఇక్కడ ఎడిషనల్గా ఏం చేయాలి అంటే రేంజ్ అనేది సెట్ చేయాలి. సో మిన్ వాల్యూ, మ్యాక్స్ వాల్యూ అని ఉంటాయి. మినిమం వాల్యూ వచ్చి 18, మ్యాక్స్ వాల్యూ 60. అండ్ కమింగ్ టు ఆఫ్ టైప్, దానిలో ఎంటర్ చేసేది ఏంటి? ఇంటిజర్ వాల్యూనే అయి ఉండాలి. సో టైప్ ఇంటిజర్, ఎందుకంటే ఈవెన్ క్యారెక్టర్ ఎంటర్ చేసిన ఈ ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. ఇప్పుడు నా పేజ్ని నేను రిఫ్రెష్ చేస్తా. నాకు చూడండి 2 టెక్స్ట్ బాక్సెస్ వచ్చాయి. ఓకే, నేను ఎప్పుడైతే ఈ బటన్ ప్రెస్ చేస్తానో నాకు సర్వర్ దాకా వెళ్ళదో, ఇక్కడే వ్యాలిడేషన్స్ చెక్ అవుతాయి. ఫస్ట్ది వచ్చేంటి రిక్వైర్డ్ పెట్టాం. ఇక్కడ ఏంటి రిక్వైర్డ్ ఎర్రర్ రావట్లా. ఎందుకు అంటే రిక్వైర్డ్ వ్యాలిడేటర్ అనేది దీనికి పెట్టలేదు. దీనిలో ఏంటంటే ఓన్లీ రేంజే పెట్టాం. దీని మీనింగ్ ఏంటంటే ఒక టెక్స్ట్ బాక్స్కి ఎన్ని వ్యాలిడేటర్స్ అన్నా అప్లై చేయొచ్చు. దీనికి కూడా రిక్వైర్డ్ రావాలి అంటే మీరు ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు టేక్ రిక్వైర్డ్ ఫీల్డ్ వ్యాలిడేటర్. ఇక్కడ కంట్రోల్ టు వ్యాలిడేట్ దగ్గర ఈ టెక్స్ట్ బాక్స్. సో మనం సెకండ్ టెక్స్ట్ బాక్స్కి ఏం చేసామంటే రిక్వైర్డ్ ఫీల్డ్ వ్యాలిడేటర్ పెట్టాం, రేంజ్ ఫీల్డ్ వ్యాలిడేటర్ పెట్టాం. ఇప్పుడు చూడండి మనకి ఎర్రర్ అనేది ఎలా డిస్ప్లే అవుతుందో. నేను బటన్ క్లిక్ చేసినప్పుడు చూడండి ఎంటర్ ఏజ్ కూడా వచ్చింది. ఇందడేంటి రాలా అంటే రెండింటికి రిక్వైర్డ్ పెట్టాం. నెక్స్ట్ ఏంటి, ఏదన్నా ఎంటర్ చేసినాక ఇట్ విల్ చెక్ నెక్స్ట్ కండిషన్. ఇప్పుడు చూడండి ఏజ్ అనేది మిస్ అయింది, ఎందుకంటే రిక్వైర్డ్ అనేది ఫుల్ఫిల్ అయింది. నెక్స్ట్ ఏంటి, ఏజ్ అనేది 18 to 60 మధ్యలో ఉండాలి. ఈవెన్ ఇఫ్ యూ ఎంటర్ లెస్ ఈ ఏజ్ అనేది పోదు. ఎప్పుడైతే మీరు దాని రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుందో దెన్ ద పేజ్ విల్ సబ్మిటెడ్ టు సర్వర్. ఇప్పుడు చూడండి నాకు రీలోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేర్చుకుంది ఏంటంటే రేంజ్ ఫీల్డ్ వ్యాలిడేటర్ ఎలా ఉంటుంది అనేది నేర్చుకున్నాం. ఓకే, ఒక మినిమం వాల్యూ ఇస్తాం, మ్యాక్సిమం వాల్యూ ఇస్తాం, ఆ టైప్ ఇంటిజర్ అని మెన్షన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఒక టెక్స్ట్ బాక్స్కి వీ కెన్ ప్లేస్ మోర్ దెన్ 1 వ్యాలిడేటర్ అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కంపేర్ ఫీల్డ్ వ్యాలిడేటర్. కంపేర్ ఫీల్డ్ వ్యాలిడేటర్ ఏంటంటే మీరు రియల్ టైంలో చూసుంటారు, పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంటుంది. ఆ ఫీల్డ్స్ అనేవి ఎప్పుడూ సేమ్గా ఉండాలి. ఈవెన్ ఎర్రర్ వచ్చి మిస్టేక్ కొట్టినా మనకు ఎర్రర్ రావాలి. పాస్వర్డ్ మస్ట్ బి సేమ్ అనేది మనం చూస్తూ ఉంటాం ఇక్కడ. సో ఐ నీడ్ 2 టెక్స్ట్ బాక్సెస్. ఇక్కడ చూడండి నేను 2 టెక్స్ట్ బాక్సెస్ తీసుకున్నానండి. 2 టెక్స్ట్ బాక్సెస్ తీసుకున్నా, ఒకటి పాస్, ఇంకోటి కన్ఫర్మ్ పాస్. ఇప్పుడు నేను కంపేర్ ఫీల్డ్ వ్యాలిడేటర్ ఎలా వాడతా? ఇక్కడ చూడండి వ్యాలిడేషన్స్కి వెళ్ళాం, మనం రిక్వైర్డ్ చూసాం, రేంజ్ చూసాం. నౌ వీఆర్ గోయింగ్ టు సీ కంపేర్ ఫీల్డ్ వ్యాలిడేటర్. కంపేర్ ఫీల్డ్ వ్యాలిడేటర్ని డ్రాగ్ చేసాం. ఇక్కడ చూడండి కంపేర్ ఫీల్డ్ వ్యాలిడేటర్ అని ఉంది. దాని ఐడి, రన్ ఎట్ సర్వర్, ఎర్రర్ మెసేజ్ అనేది మనం రాస్తాం. ఓకే, పాస్వర్డ్ మస్ట్ బి సేమ్.
నెక్స్ట్ ఏంటి, మనకి ఆ ఎర్రర్ మెసేజ్ రెడ్ కలర్లో కావాలి కాబట్టి 4 కలర్ అనే ప్రాపర్టీ వాడాం. ఇక్కడ ఏంటంటే మనం ఏ టెక్స్ట్ బాక్స్ని కంట్రోల్ చేస్తున్నాం, దేన్ని కంపేర్ చేస్తున్నాం అనేది మెయిన్ అండి ఇక్కడ. ఓకే, ఫస్ట్ చేయాల్సింది కంట్రోల్ టు వ్యాలిడేట్. నెక్స్ట్ వన్ వచ్చి కంట్రోల్ టు కంపేర్. ఓకే, ఈ ప్రీవియస్ దాంట్లో మనం కంట్రోల్ టు వ్యాలిడేటే వాడామండి. ఈవెన్ మనం సి మీద కొట్టినా ఇంకే ప్రాపర్టీస్ రావు, ఎందుకంటే ఈ కంట్రోల్ టు కంపేర్ అనేది ఈ కంపేర్ వ్యాలిడేటర్కే ఉంది. ఓకే, కంట్రోల్ టు వ్యాలిడేట్ అనేది అన్ని వ్యాలిడేటర్స్కి కామన్, ఎక్స్ట్రాగా ఇది కంపేర్ కాబట్టి కంపేర్ అనేది వచ్చింది. ఫస్ట్ కంపేర్ చేయాల్సింది దేంతో? ఓకే, సో మనం సెకండ్ టెక్స్ట్ బాక్స్ని దీంతో కంపేర్ చేయాలి. ఓకే, సో కంట్రోల్ టు వ్యాలిడేట్ దేన్ని? మన కన్ఫర్మ్ దాన్ని, కన్ఫర్మ్ టెక్స్ట్ బాక్స్ని మనం వెళ్ళి మనం చూద్దామండి మన అవుట్పుట్ ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 1 2 3 అని ఇచ్చా, ఇక్కడ 1 2 3 4 ఇచ్చా, బటన్ కొట్టా, చూడండి అది ఎప్పుడైతే బోత్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ అవుతుందో దెన్ ఇట్ విల్ బి సబ్మిటెడ్ టు సర్వర్. ఇక్కడ నా పేజ్ లోడ్ అవుతుంది చూడండి, అర్థమైందిగా. దిస్ ఈజ్ కాన్సెప్ట్ ఆఫ్ కంపేర్ ఫీల్డ్ వ్యాలిడేటర్. ఇక్కడ మనం రిక్వైర్డ్ ఫీల్డ్ వ్యాలిడేటర్ చూసాం, రేంజ్ ఫీల్డ్ వ్యాలిడేటర్ చూసాం, కంపేర్ ఫీల్డ్ వ్యాలిడేటర్. నెక్స్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే రియల్ టైంలో మనం కొన్ని ఫీల్డ్స్లో చూస్తాం, మొబైల్ నెంబర్ అన్నప్పుడు మొబైల్ నెంబరే ఎంటర్ చేయాలి, ఈమెయిల్ అన్నప్పుడు ఈమెయిలే ఎంటర్ చేయాలి, ఆ ఫార్మేట్ ఉంటుంది. సపోజ్ ఈమెయిల్ అనుకోండి, మనకేంటి @ సింబల్ ఉండాలి, ఓకే, డాట్ ఉండాలి, లేకపోతే అది ఫుల్ఫిల్ అవ్వదు. ఐ విల్ టేక్ వన్ మోర్ టెక్స్ట్ బాక్స్. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది మనం రాయలేమండి, అంటే రాయొచ్చు, ప్రాక్టీస్ ఉంటే రాయొచ్చు. నేను ఎర్రర్ మెసేజ్ మారుస్తా, ఇన్వాలిడ్ ఈమెయిల్. ఈ ఎక్స్ప్రెషన్ అనేది మనం ఎలా సెట్ చేస్తామంటే కంట్రోల్ టు వ్యాలిడేట్, ఐ విల్ సెట్ టు దిస్ టెక్స్ట్ బాక్స్. ఇక్కడ ఏంటంటే మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది ఒకటి రాయాలి, ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి అనేది. విల్ గో టు డిజైన్, ఇక్కడ చూడండి డిజైన్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి డిజైన్ దగ్గరికి వెళ్ళి మనకి ఏ వ్యాలిడేటర్ అయితే ఉందో దాని ప్రాపర్టీస్ క్లిక్ చేస్తాం. ఆ ప్రాపర్టీస్ మీకు రైట్ సైడ్ కనపడతాయి, దీన్ని ప్రాపర్టీస్ విండో అంటామండి. బై హ్యాండ్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ రాస్తున్నాం కదా, బ్యాక్ కలర్ కానీ బోర్డర్ కలర్ కానీ కంట్రోల్ టు వ్యాలిడేట్, ఇలా దీన్ని ప్రాపర్టీస్ విండో యూస్ చేసి కూడా మనం చేయొచ్చు. ఇక్కడ ఏంటి వ్యాలిడేషన్ ఎక్స్ప్రెషన్ అని ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేస్తే యుల్ గెట్ ఆప్షన్స్. ఓకే, ఇంటర్నెట్ ఈమెయిలా, ఇంటర్నెట్ యూఆర్ఎంఎల్లా, నాకు కావాల్సింది ఈమెయిల్. చూడండి ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో, దీన్ని రాయడం కొంచెం కష్టం, వీ బెటర్ యూస్ ప్రాపర్టీస్ విండో. ఓకే అని ప్రెస్ చేసా, ఇక్కడ నాకు సోర్స్లోకి వెళ్తే నాకు ఆ ఎక్స్ప్రెషన్ అనేది వచ్చేసింది. నా పేజ్ రిఫ్రెష్ చేసుకుంటా. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇన్వాలిడ్ ఈమెయిల్ ఇస్తానో ఐ విల్ గెట్ ఎర్రర్. ఎప్పుడైతే @ ప్రాపర్ ఈమెయిల్ ఉంటుందో దెన్ ఇట్ విల్ బి సబ్మిటెడ్ టు సర్వర్. ఓకే, నెక్స్ట్ సెషన్ మనం వ్యాలిడేషన్ సమ్మరీ గురించి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.